డాక్టర్ ఆర్ఎస్ సుదర్శనం గారి 100 సమీక్ష 5వ భాగం 26/12/25. వేదాంతం సుబ్రహ్మణ్యం గారు నవల దాంపత్యం. ఈ నవల ఇతివృత్తం దాంపత్య జీవితంలో ఎదురయ్యే సమస్యలు, రకరకాల దాంపత్యాల గూర్చి చర్చించేందుకు అనువుగా నవలా నిర్మాణం కొత్త పద్ధతిలో సాగి. ఎత్తుగడ రాజా అనే వ్యక్తి రాణి అనే యువతిని పెళ్లి చేసుకోవాలనుకుంటూ దాంపత్యంలో ఎదురయ్యే సమస్యల విషయమై ఆమెకు రాసిన ఉత్తరాలు 9 దాంపత్య గాథలు చర్చకు వస్తాయి. రాజా రచయిత కావడం వల్ల అతని సన్నిహితుల జీవితాలని జాగ్రత్తగా గమనించడం వల్ల అలా తమ ప్రేమించిన రాణికి తుది నిర్ణయం ఆమెకి వదిలేస్తూ సుదీర్ఘ లేఖ ఈ నవల రూపంలో రాసినట్టు సరిపెట్టుకో. రచయిత వేసిన మౌలిక ప్రశ్న: మనుష్యుడి జీవిత ధ్యేయం కాపురంలో శాంతి హన్య నిర్మించుకోవడం. దాని కొరకు వివాహం చేసుకోండి, సంసారం చక్కబెడతా, దానివల్ల శాంతి లభిస్తుందా? నవలలో చర్చించిన 9 గాథల్లో పర్యవసానం శాంతి లభించకపోవడం. అందుకే చివరికి రాజారాణీలు పెళ్లి చేసుకున్నారో లేదో నవల ద్వారా మనకు తెలియదు. మొదటి కథ స్వప్న అనే అమ్మాయి చిత్రకారిని అరుణ్ ప్రతాప్ అనే యువకుడిలో ఎవరిని చేసుకోవాలో తేలక గోపాల్ అనే యువకుడిని చేసుకొని వాళ్ళ కుటుంబం పద్ధతులు ఆచారాలు ఎమడలేకపోవడం. కళలు జీవించే స్వప్నకు ఒక చిత్రంపై మరొక చిత్రం ఏది స్పష్టంగా లేదు, కానీ అవన్నీ ఫ్రేము మీద వహనాన్ని వదిలిపోయినట్టున్నాయి. స్వప్నాలన్నీ ఒకదానికొకటి పెనవేసుకుపోయి గట్టి పరుపుగా పెనేసుకున్నాయి. ఫలితం వాస్తవికతలో సంబంధం తెగిపోవడం. ఆమెను మానసిక చికిత్సకు తీసుకువెళదామట. కళకు వాస్తవానికి గల తేడా తెచ్చిపెట్టే సమస్య తీవ్రమైతే ఇలాగే ఉంటుంది. రెండవ కథ మీనాక్షి పీటర్ల దాంపత్యం. ఇది అంతర్జాతీయ వివాహం. భిన్న సంస్కృతుల కలయికే అయినా ప్రేమ, వాత్సల్యం, సానుభూతి అంటే ఆ దాంపత్యం స్థాన కాల పాత్రలలో సంబంధం లేకుండా సుఖప్రదమవుతుంది. మీనాక్షి తాత తీర్పు ఇస్తాడు. ప్రేమను గుణప్రేమ, దైహిక ప్రేమ, రూపపు ప్రేమ అంటూ విభజిస్తే గుణప్రేమ దాంపత్యానికి నిలకడనిస్తుందట. మూడో కథ కమలక్కయ్య కథలో కమలను ప్రేమించిన సుందరం కళారాధు. సంగీతము భార్య సపత్తుల సంఘర్షణలో ఒక పత్ని అంటే సంగీతాన్ని చేయించాడంటాడు. మొదటి కథలో స్వప్న చెయ్యలేని పని సుందరం చెయ్యగలిగాడంటే కమల వ్యక్తిత్వం పట్ల అతనుకున్న ప్రేమ ఆదరణలే కాదు. నాలుగోది మూర్తి దంపతుల కథ. ఇంగ్లండ్ వెళ్ళి వేరా అనేటువంటి ఆంగ్ల యువతిని సౌందర్యవతిని వివాహం చేసుకుంటాడు. మూర్తి అనేవాడు దేశం వదిలి వెళ్ళి 20 ఏళ్ళైనా మూర్తికి స్వదేశం పట్ల మమకారం చావల. అది గ్రహించిన వేరా మూర్తికి తిరిగి వెళ్ళి స్వేచ్ఛనిచ్చే ఉద్దేశంతో కొంత వైముఖ్యం నటిస్తుంది. ఆమె జీవితం తన వల్ల పాడైపోయిందని అనుకుని ఆమెకు స్వేచ్ఛనిచ్చే ఉద్దేశంలో మూర్తి వాటిని గురించి చనక అమ్మాయిలతో తిరగటం. ఆమె ఫలితం విడాకుడు ఇచ్చుకున్న వాళ్లలో ఒకళ్ళ మీద ఒకరికి గౌరవం, ప్రేమ తగ్గకపోవడం ఆశ్చర్యం అంటాడు. బయట చర్మం దాగుపడినప్పటికీ లోపల పండు తాడు కాకుండా తాజాగా ఉంది అంటూ ఒక సన్నివేశంలో కథము. ఒకరి కోసం ఒకరు త్యాగం చేసిన కథ. 5వ కథ రామం మాధవయ్య. ఆయన భార్య స్వాతి దాంపత్యం. పెళ్లి తర్వాత స్వాతి వేరు కాపురం పెట్టేసి రామం ఆమె సౌందర్యానికి దాదు. కానీ వేరు కాపురంలో ఒంటరితనం అనుభవించే స్వాతి నిత్యానందం అనే ట్యూషన్ మాస్టర్తో సంబంధం పెంచుకొని అతనితో లేచిపోరు. అప్పటికి బాధగానే తోచిన ఈ పర్యవసానం రామం విషయంలో సుఖప్రదమై ఏమంటే అతనికి దాస్య విముక్తి లభించి. ఇది పొసగని వ్యక్తిత్వాల ఉదం. అది 6వ కథలో శంకరం దాంపత్యం 3వ ప్రవేశంతో ఇంచుమించు ఇలాగే నడుస్తుంది. కానీ పర్యవసానం
ఈ మూడో వ్యక్తి అంకుల్ ఫ్రాంక్ శంకరం దంపతులు ఇద్దరితో వాళ్ళ కొడుకుతో కూడా అనుబంధం పెంచుకుంటాడు. చివరకు శంకరం సంసారంలో అతను భాగస్వామి స్థిరప బాగా ఉందో లేదో నాకు తెలియదు, కానీ దీన్ని మించి ఉపాయం ఏమిటి అంటాడు శంకర్. 7వ కథలో సుభద్ర అనే వితంతో ఠాగూర్ ప్రసాద్ వివాహం చేసుకుంటాడు. ఠాగూర్ ప్రసాద్కి ఒక కొడుకు, వాడిని సొంత బిడ్డలాగే చూస్తుంది సుభద్ర. కానీ ఆమెకు స్వయంగా సంతానం కలగడంతో బంధువుల మాటల వల్ల ఠాకూర్కి అతని కొడుక్కి సుభద్ర పట్ల అనుమానాలు ఏర్పడ్డాయి. సుభద్ర అంటే చూపే అభిమానం మీదే ఈ అనుమానం. క్రమంగా సుభద్ర సంఘ సేవలో కాలం గడుపుతూ పిల్లలు భర్త అని పట్టించుకోకపోవడంతో అనుమానాలు నివృత్తమై చివరకు పిల్లలు ఎదిగి వేడిపడు. ఇందులో సుభద్ర చేసిన త్యాగం వల్ల సంసారంలో ఆమె పొందాల్సిన తృప్తి ఆమెకు దక్కలే. 8వ కథలో తరుణ్ రాయ్ దంపతులకు పట్టిన ఐశ్వర్యం వాళ్ళని వేరు చేస్తుంది. ఇది పోవడంతో మళ్ళీ వాళ్ళు ఇద్దరూ ఒకటో. 9వ కథలో తాగుబోతైన భర్త వల్ల పిల్లలు చదువు సంఖ్యా శిక్షణ లేక పెరుగుతుంటే తిండికి కరువైన పరిస్థితిలో పెద్ద పిల్ల చిట్టి తల్లి పట్ల చూపిన ప్రేమ తత్ఫలితంగా చిట్టి దుర్మరణం పాలవడం ఒక కరుణామయ గాథ. ఇన్ని దంపత్యాలు చూశాక ప్రేమికులు వివాహం చేసుకోవాలా వద్దా, తీర్చుకోవాల్సిన పాఠం ఏమిటి అనే ప్రశ్నతో ముగుస్తుంది ఈ పుస్తకం. ఇది ఒక బెంగాలీ మాతృకకి అనుసరణ అన్నారు రచన. ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక 23/3/77 ఈ వ్యాసం పడింది. సుశీల నిడమర్తి సత్యనారాయణమూర్తి. ఈ నవల 1927లో వ్రాయబడి అముద్రితంగా ఉండిపోయి ఈ ఏడాది ఫిబ్రవరిలో మొదటిసారిగా వెలుగు చూసి కథా వస్తువులో నిర్మాణంలో చిలకమర్తి వారి సాంఘిక నవలల వరవడి ఈ నవల్లో కండి. 50 ఏళ్ల నాటి రాజమహేంద్రవరం వీరేశలింగం పంతులు గారి సంస్కరణ ఉద్యమం, దాని తాలూకు ప్రభావం అభివర్ణించే ఈ నవల మనకు ఒక విధంగా ఆసక్తి రేకెత్తింది. సంఘ పరిణామం దృష్ట్యా నాటి పరిస్థితులను స్థితిగతుల్ని ఇవాటి స్థితిగతుల్ని పోల్చి చూసుకోవాలి. ప్రకాశకులు కూడా ఈ లక్ష్యాన్ని సూచించారు. వితంతవులకు చదువు చెప్పించడం, పునర్వివాహాలు జరిపించడం, లింగం గారి సంస్కరణం ఒక ఎత్తు. తత్ఫలితంగా ఏర్పడిన వ్యక్తిగతమైన, ఆర్థికమైన, నైతికమైన సమస్యలు మరొక ఎత్తు. ఒక సంస్కరణం తలపెట్టడంలో స్పష్టంగా కనిపించే ఒక దురన్యాయాన్ని రూపుమాపడమే అవుతుంది. కానీ తద్వారా ఉత్పన్నమయ్యే క్లిష్ట సమస్యలు ఎన్నో మళ్ళీ ఈ సమస్యల్లో కొన్ని పంతులు గారి వృద్ధాశ్రమంలో ఆయన దృష్టికి రావడం, ఆయన సహజ ధోరణిలో నిస్వార్థంగా ఆయా వ్యక్తులకు పరిష్కార మార్గం చూపిస్తూ వారి శ్రేయస్సు కోసం శ్రమిస్తూ అందరికీ మాన్యులుగా ఉండడం ఈ నవలలో. ఇక్కడ కథావస్తువు ప్రధానంగా పంతులు గారి సంస్కరణ ఉద్యమం కాదు, సంస్కరణ ఫలితంగా ఉత్పన్నమవుతున్న నూతన సమస్య. ఈ సమస్యలన్నిటికీ పంతులు గారి పరిష్కార మార్గం చూపించి ఉండవలెను అనుకోవటం లేక వారి సంస్కరణే మనం తప్పు పట్టడం కేవలం అవివేకం. ఈ పరిస్థితి అంటే లింగం గారి ఉద్యమ సాఫల్య దశను వాస్తవికంగా దాని తాలూకా పరిణామాన్ని గుర్తిస్తూ అభివర్ణించడమే ఈ నవల సుగుణం. కథలో ఆనాడు సంస్కరణ వివాహం చేసుకున్న 2 జంటలు రత్తమ్మ వెంకట్రావు, కనకమ్మ నారాయణరావు. రత్తమ్మ చిన్నతనంచి లేమిలో పెరిగి పంతులు గారి సమాజంలో పనిచేస్తూ లౌక్యం నేర్చుకొని సర్వతంత్ర స్వతంత్రాలైన వ్యక్తి. వెంకట్రావు అనే చిన్న ఉద్యోగిని సంస్కరణ వివాహం చేసుకున్న సంఘంలో ప్రముఖ వ్యక్తిగా తిరగాలని రత్తమ్మ బుబల. రత్తమ్మ తన కుమార్తె రామాబాయిని ప్రోత్సహించి కాలేజీలో చదువుతున్న రామయ్య అనే యువకుడు ఆకర్షించి రామాబాయితో అతనికి చనువు కల్పించి అతన్ని నైతికంగా బాధ్యుణ్ణి చేసి రామాబాయిని అతనికి కట్టబెట్టు. రామాబాయి తల్లి పెంపకం ఫలితంగా స్వతంత్ర ప్రవృత్తి కల వ్యక్తి. చదువు మీద కంటే సరదాల మీద ఆసక్తి.
పెళ్లి తర్వాత రామయ్య ఉపాధ్యాయ వృత్తి చేసి సంపాదించి చదివిస్తుంటే రామాబాయి హాయిగా కాలేజీకి వెళ్ళి వస్తూ బిఏ పరీక్ష ఫెయిల్ అయి ఉంది. ఆమెకు అంతటితో సరదా తీరపినట్లేదు. ఒకనాడు భర్త స్నేహితుడైన పాపారావు మీద ఆసక్తి చూపిస్తే పాపారావు ఆమెకు బుద్ధిని చెప్పి మనస్సు మారుస్తుంది. స్త్రీ స్వాతంత్రం, స్త్రీ విద్య, వైయక్తిక ప్రవృత్తిని మంచి ఫలితాన్ని చెడ్డ ఫలితాన్ని ఇస్తూ కొత్త సమస్యని సృష్టిస్తాయనడానికి ఇది గుర్తు. రామయ్య రమాబాయి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడనడానికి వీల్లేదు, అలా కాదనడానికి వీలు లేదు. ప్రేమ అనే ఆదర్శం రత్తమ్మ వంటి వాళ్ళ చేతుల్లో అప్పటికే లౌక్యంగా కట్నం ఇవ్వలేని పెళ్లికి సాధనంగా తయారైపోయి 1927లో నవల రాస్తూ ఈ విషయాన్ని చక్కగా చిత్రించినందుకు రచయిత అభినందనే. రామయ్యలో పాపారావులో చదువుకున్న వాళ్ళమని ఆత్మాభిమానం, తద్వారా వారిలో కనిపించే నైతిక దార్ఢ్యం, మోరల్ స్ట్రెంగ్త్ మనకు కాస్త వింతగా కనిపించవు. కారణం చదువు బాగా విస్తరించడం ద్వారా నేడు దాని విశిష్టత పోయి దాని నుంచి కలిగే నైతికమైన పుష్టి ఏమీ ఎక్కడా కనిపించదు. కమలమ్మ బాలవితంతువుగా కట్టుతప్పిన ఆనందరావు అనే యువకుడి చేత మోసగింపబడి తనకు కలిగిన కుమార్తెను అత్తగారికి అప్పగించి తదుపరి నారాయణరావును సంస్కరణ వివాహం చేసుకున్నదామె. ఆమెలో సుగుణం, ఆమె తన చరిత్రలో నారాయణరావుకు చెప్పడం అంతకంటే ముఖ్యం. ఆమె అదృష్టం. నారాయణరావు పెద్ద మనసుతో ఆమెను ఆదరించడం, ప్రేమించడం, గౌరవించడం. ఆ కనకమ్మ కుమార్తె సుశీలతో కనకమ్మ అక్కగారు పేదరికంలో శ్రీరాములనే న్యాయవాది ఎదుచారు. ఆ దంపతులకు పిల్లలు లేక వాడు సుశీల మీద మమకారం పెంచుకోవడం, సుశీలను పెంచి పెద్దదాన్ని చేసి చదువు చెప్పించడం, చివర సుశీల కనకమ్మను తన తల్లిగా తెలుసుకోవడం ఊహించడానికి కథలో సుఖంగా చదువుకోవడానికి బాగుండే విషయం. వాస్తవికత అంత సుఖప్రదంగా ఉండదు. మరి కనీసం చాలామంది అనాథ బాలికల పై 2 కుటుంబాలకు లంకె విలన్ ఆనందరావు సుశీలకే కాదు తండ్రి. పుల్లమ్మ అని పేరు తర్వాత సుబ్బమ్మగా చెప్పారు. కంజాయి చేయటం మూలంగా అతను తామయ్య రత్తమ్మ అల్లుడు కూడా తండ్రి. ఇలా చల్లగా పితృత్వం వహించి బాధ్యతలకు దూరమై సన్యాసం స్వీకరించి రామానంద స్వామిగా, సంఘంలో సదాచారం రక్షించే సనాతనుడిగా వీరశలింగం గారి తరచు అడ్డు తగులుతూ ఆనందరావు నవలలో చివర కనకమ్మకు అతను జరిగిన సంవాదంలో పాత్రపోషణ ఔచిత్యం చక్కగా ఉన్నాయి. అంతేకాదు ఈ సంఘటనలు కనకమ్మ సాహసము, ఆనందరావు కర్కశత్వం ఢీకొని కనకమ్మ విజేత కావడం, ఆనాడు సంస్కరణ సంప్రదాయానికి ఏర్పడిన ఘర్షణలో పరమార్థమేమిటో, మానవత్వానికి దురన్యాయానికి ఘర్షణ, దాన్ని నాటకీయంగా వ్యక్తం చెయ్యడమే జరిగింది. ఇది నవలలో పతాక సన్నివేశం అనడంలో సందేహం లేదు. ఈ ఘర్షణ ఇవాల్టికి ఉన్నదే. వీరేశలింగం గారి పేరు హై స్కూల్ స్థాపించడం, సంఘంలో విద్యాభిమానం పెరుగుతూ ఉండడం, విద్య అంటే సంస్కారానికి సత్ప్రవర్తనకు మొదటి మెట్టు అన్న విశ్వాసం నెలకొని ఉండటం నవలలో మనం గమనించే మరొక విషయం. కానీ ఆనాడు కూడా మగ విద్యార్థులు ఆడపిల్లను ఏడిపించడం, వీలు చూసుకొని వాళ్ళ మీద అత్యాచారం చేయడం ఉండేదని ఈ నవలలో ఒకానొక సన్నివేశం ద్వారా తెలుసు. పోని ఆనాడు స్త్రీ విద్య ఒక వింతగా కనిపించడమే అందుకు కారణమని సరిపెట్టుకోవాలన్న ఈనాటికి పరిస్థితిలో మార్పు కనిపించడం లేదు. ఇలాంటి సమస్యల్ని కేవలం విద్యా సంస్థల్లో క్రమశిక్షణకు సంబంధించిన సమస్యలుగా పరిగణించడానికి వీలు. లింగం గారి లాంటి ఉపాధ్యాయుడు ఆదర్శప్రాయుడు శిష్యులతో అక్కడ ఉండగానే ఒకానొక విద్యార్థి ఒక బాలిక మీద అత్యాచారం చేసి, పైగా ఇవన్నీ మీకెందుకండి, దోమల పోయేవారు పొరపాటుని చెయ్యి తెగితే దానికేం తంటా ఏమిటి, ఇందుకు ఇరుకు అందులో చీకటి అంటూ దబాయిస్తారు. ఇది ఆనాటి ఈనాటి వరకు సమస్యలుగానే ఉన్నదంటే ఇలాంటివి జాతి లక్షణాలని కేవలం ఉపాధ్యాయుల మీద, విద్యా విధానం మీద నెపం పెడితే పోయేవి కావని అంటే అర్థమవుతుంది. ఈ నవల సంభాషణలో సహజ వ్యావహారికంగా సజీవంగా కథాకథనానికి ఉపయోగించే
ఆనాటి నవల్లో వ్రాయబడిన సరళ గ్రాంధిక భారతిలో పడింది ఈ సమీక్ష. లాడ్జింగులో ఒక రాత్రి కొసరాజు శేషయ్య. లాడ్జింగుల పేర చలామణి అవుతున్న వ్యభిచార గృహాలు కొన్ని పట్టణాలు పెద్ద ఎత్తున వ్యాపార సరళిలు అభివృద్ధి కావడానికి దోహదమవుతున్న ఆర్థిక, రాజకీయ, సాంఘిక పరిస్థితులను విశ్లేషణాత్మకంగా అభివర్ణించే ఈ నవల ప్రధానంగా సంఘ సంస్కరణ ఉద్దేశ్యంతో రాయబడి, ఇందులో కథానాయకుడు మోహన్ రావు ద్వారా ఒక లాడ్జింగ్ వ్యవహారం బయటపడి పోలీసుల దాకా వెళ్ళి ఆ లాడ్జింగ్ రద్దు కావడం, అందులోని స్త్రీ పురుషులకు మరో విధమైన బతుకు తెరువు ఏర్పడ్డం కథ. రామ్మోహన్ రావుని లాడ్జింగ్కు తీసుకువెళ్ళిన రిక్షావాలా నాగేశ్వరరావు చదువుకున్న యువకుడు, నిరుద్యోగి. అక్కడ రామ్మోహన్ రావుకి తారచెల్లిన స్త్రీలు కలకు. అతని చిరతనంలోని ఎరుగున్న కరణంగారి కూతురు తార అతని ప్రాణ స్నేహితుడు, కోరి వివాహమాడిన నవబతు. ఈ ఇద్దరి స్త్రీలను ఆ నరక కూపం నుంచి తప్పించేందుకు మోహన్ రావు ప్రయత్నించి నెగ్గుతారు. మోహన్ రావు డబ్బు, పలుకుబడి రెండు ఉపయోగించడం వల్లే కాదు, పోలీస్ శాఖలు అదృష్టవశాత్తు మోహన్ రావు బంధు సూపరింటెండెంట్గా ఉండటం మూలంగా వెంటనే కార్యసాధన జరిగి అప్పటికి దోషులైన వ్యక్తులు దొరకకుండా పారిపోయి. అవి నేటి వాస్తవికమైన పరిపాలనా పద్ధతి. లాడ్జింగుని నడిపిన వ్యక్తుల కంటే లాడ్జింగ్కు మద్దతు కల్పించే కొందరు లాయర్ గుమాస్తాలు, వ్యాపారస్తులు, ధనికులు, ఇంకా ఎందరో స్త్రీ పురుషులు సంఘంలోని ఈ నరకం మురికి కోపాలను బాధ్యులు. అంటే సంఘంలో పరివర్తన రావాలి, సంస్కారం పెరగాలి ఇక్కడ అని రచయిత ఉద్దేశ్యం. స్త్రీ పురుషులు అందరూ సీతారాముల ఆదర్శాలు తూచా తప్పకుండా అమలు పరిచే ఒకానొక స్వాప్నిక సమాజం, ఉటోపియా సొసైటీ అవతరించాలని కాదు. ఏ యుగంలోనైనా సెక్స్కు సంబంధించిన స్వేచ్ఛా ప్రవర్తన, నీతి సూత్ర వ్యతిక్రమణ వర్తుల్లో కొద్దిగాను గొప్పగాను ఉంటూ వస్తారు. ఇది మానవ ప్రకృతికి సహజం. కాక సంఘంలో కొన్ని శక్తుల్ని, డబ్బు, అధికారం, పలుకుబడి వంటి శక్తులు కూడబట్టుకొని వ్యక్తుల జీవితాన్ని నాశనం చెయ్యటానికి, కలుషితం చెయ్యటానికి వ్యాపార సంస్థలు ఏర్పడడం మానవుడి దుర్వ్యసనానికి లక్ష్యం. ఇది సహింపరాదు. ఈ రచయిత పాశ్చాత్య దేశాల్లోని క్లబ్బులు వగైరా ఈ లాడ్జింగులను పోల్చి రెండింటికి గల భేదాన్ని వివరిస్తూ నవలలో ఇలా రాశారు. ఉభయులు ఇష్టమైతే వాళ్ళ లాడ్జింగులకు పోయినా, క్లబ్బులకు పోయినా వాళ్ళని మనం ఆపవలసిన పని. కానీ అమాయక యువతులను, స్త్రీలను బలాత్కారంగా ఈడ్చుకుపోయి వ్యభిచారానికి వినియోగించుకుంటున్నారండి. ఈ విషయమే తమ దృష్టికి తీసుకురావాలని నా అభిప్రాయం. రచయిత దృష్టి ఇలా సహనంతో కూడుకున్నది, విశాలమైంది, లిబరల్, వాస్తవికమైంది కావటం వల్ల ఈ నవలలో మోహన్ రావు, తారా అందరూ తమ సానుభూతి పొందేలా వాళ్ళ సహజ స్వభావాలతో రూపొందడం జరిగి కథ సుఖాంతం. ఇప్పుడు తప్పు చేయడం మానవ నైజం అన్నారు పెద్ద. తెలుసో తెలియకో ఏ వ్యక్తి అయినా పొరపాటు చేసి దాన్ని ఆధారంగా తీసుకొని ఆ వ్యక్తి యొక్క నైతిక విలువను అంచనా వేయడం సరైన పద్ధతి కాదేమో అనుకో. ఈ ప్రబోధంతో కథానాయకుడు మోహన్ రావు, కనకం నాగేశ్వరరావులు వివాహం కుదిర్చి తారను ఆమె భర్త స్వీకరించేట్టుగా చేసి వారి జీవితాన్ని పునరుద్ధరిస్తారు. క్షమ అనేది లేకపోతే సంఘ సంస్కరణలో సాధ్యం. సంఘం పురోగతి, మానవ జీవితంలో సుఖశాంతులు, మనుష్యుల్లో క్షమ, ఔదార్యం పెరగడం మీదే ఆధారపడి సంఘ జీవనంలో నైతిక కర్కశత్వం ఆత్మపరంగా కాక ఇతరుల మీద కేంద్రీకరింపబడుతూ ఉండటమే సంఘంలో ఇప్పటికప్పుడు తెచ్చెడు కట్టే కస్మలానికి దాన్ని క్షాళనం చేసే ఉద్దేశంతో వ్రాయబడ్డ ఈ నవల మానవతా దృక్పథం ప్రధానం కావడం సముచితంగా. ఈ నవల సాహిత్యంలో పెద్ద గణన లేకపోతే సాంఘికంగా చక్కని ప్రయోజనం మాత్రం ఉన్నది అంటారు. ఇది భారతిలో పడినటువంటి మిసెస్ పరాంకుశం అద్దెకిచ్చిన హృదయాలు, మల్లాది వెంకట కృష్ణమూర్తి గారి రచనలు. సౌదామిని నాకు 12-14 ఏళ్ళప్పుడు చూశా.
విజయవాడలో అనేక మంది వేశ్యల్లాగా సౌదామిని కూడా పడుగురుతులోకి బలవంతంగా తేవండి. ఈ నవలలో వాళ్ళ నా స్త్రీకి దిగదార్చిన పరిస్థితుల గురించి వ్రాయద, అక్కడ జరిగే ఘోరాల గురించి వ్రాయద, 10 రూపాయలు సంపాదిస్తే 3 రూపాయలే మిగులుతాయన్న విషయాల లాంటివి రాయడ. నేను చూడని హీరోని సృష్టించి సౌదామి లాంటి వాళ్ళని ఏ విధంగా సంస్కరించి మనలాంటి మనుషులుగా తీర్చిదిద్దవచ్చో రాశానంటూ రచయిత మిసెస్ పరాంకుశంలోని ఇతివృత్తాన్ని గూర్చి ముందు మాటగా చెప్పారు. ఇందులో పరాంకుశం స్టెనో ఉద్యోగం చేస్తున్న పెళ్లి కావలసిన వాడు, పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడే పక్కింటి అమ్మాజీని కాదని సౌదామినని వేశ్యను సంస్కరించి మనిషిని చెయ్యాలనే ఉద్దేశంతో పూడుకొని పెళ్లి చేసుకుంటాడు. ఈ ప్రయత్నంలో సౌదామిని సంసారిగా మార్చే ట్రైనింగ్ ఇవ్వడానికి పరాంకుశం అక్కయ్య ఎంతో సహనంతో ఔదార్యంతో 6 నెలల పాటు తన సంసారం వదిలివచ్చి తమ్మిడితో సహకరించి సహాయం చేయాలి. అలాగే పరాంకుశం మిత్రుడు శ్రీకంఠం ఒక సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, మోరల్ హైజీన్ స్పెషలిస్ట్ నాయుడు గారు అందరూ సహకరిస్తారు. సౌదామని పతివ్రత పరాంకుశం ఆమె శీలానికి పెట్టిన పరీక్షలో కూడా నెగ్గి. ఇది కథ. ఇందులో పరాంకుశం అతని అక్కయ్య వీళ్ళ మనస్తత్వాల గురించి ఎటువంటి వివరణాలి, అతని అక్కయ్య వీళ్ళ మనస్తత్వాల గురించి ఎటువంటి వివరణాలి. ఇంకెందుకు వాళ్ళు ఎందుకు మంచి పని తలపెట్టారంటే ఇది మంచి పని కాబట్టి అని మాత్రమే సమాధానం. పోతే రచయిత సిద్ధాంతం వేశ్య సంఘం చేసిన మనిషి, అలాగే పతివ్రత కూడా సంఘం చెయ్యగలిగిన మనిషి కాబట్టి సంఘంలో మనం అంటే పరాంకుశం లాంటి వాడు వేశ్యలను పతివ్రతం చెయ్యాలి అనేది. ఇక్కడ వేశ్య అంటే కేవలం బలవంతంగా వేశ్యగా జీవిస్తూ ఇల్లాలిగా జీవించాలని అవకాశం చూసే నిస్సహాయ స్త్రీలు కాదట. వేశ్య అంటే సౌదామినిలాగా మనసా వాచా కర్మ విజయమైన వేశ్య అని రచయిత గట్టి ఉద్దేశం. మనసా వాచా కర్మ నిజమైన వేశ్య సంఘం చేసిన మనిషి మాత్రమేనా అనేది ఒక పెద్ద ప్రశ్న. మనసా వాచా కర్మ మనంగా సంఘం వల్లనే రూపొందినట్లయితే ఆ సంఘాన్ని వ్యవస్థని మార్చడం కేవలం పరాంకుశం లాంటి వ్యక్తుల ద్వారా ఏమవుతుంది? సౌదామిని కంటే సులువుగా మనసా వాచా మార్పు ఉండే అభాగ్యురాలైన వేశ్యలను కాదని సంఘ సంస్కరణ సౌదామిని లాంటి వాళ్లతో ఎందుకు ప్రారంభించాలి? ఈ ప్రశ్నలకు రచయిత నుంచి సమాధానం లేదు. తీరా చూస్తే రచయిత చింతని సౌదామిని పాత్రలు మనసా వాచా వేశ్యగా ఉండాలని ప్రవృత్తేమీ కనిపిస్తుంది. మనసా వాచా కర్మ ఒకలా ఉండటం అంటే ఏమిటో రచయిత అవగాహనకు అందినట్టు కూడా రచయిత ఉద్దేశంలో మంచి ఎలా ఉన్నా అది మాత్రమే చాలదు మంచి రచన చెయ్యటానికి. అద్దెకిచ్చిన హృదయాలు అనే ఒక తీయటి పగటిక కాలేజీ విద్యార్థులు బ్రహ్మచారి యువకులు అద్దె గదుల్లో కాలక్షేపం చేసే ఏకాకులకు కాలక్షేపం బఠానీ వంటిది ఈ నవల. ఒక్కసారిగా 6 అమ్మాయిల మీద నుంచి తీయని తొలివలపుల పొందగలిగితే ఎలా ఉంటుంది? ఒక ఊహ, ఒక కళ. కానీ 6లో ఒక్కరినైనా గట్టిగా ఎన్నుకోలేని యువకుని మనస్తత్వంలో ఉన్న మెలిక ఏమిటి? అటువంటి నిలదీసే ప్రశ్నకు సమాధానం లేదు. 6 గురించి ఎలా తప్పించుకోవాలి అనే సమస్య ఒక సైకాలజీ ప్రొఫెసర్ సలహా అడుగుతాడు హీరో అచ్యుతం. అంతకంటే తన అనిశ్చిత మనస్థితికి కారణమేమిటో సైకాలజిస్టును సంప్రదిస్తే బాగుంటుందంటున్నారు సుదర్శనంగా. రచన ద్వారా ఆత్మపరీక్ష చేసుకొని వెలుగును వెదజల్లిన రచయితలున్నారు. ఈ రచయితకి ఇంకా ఆ దారి కనిపించేదాకా ఈ అయోమయత్వం పోదు. ఆంధ్రప్రభ వారపత్రిక 4/2/76లో ఇది పడింది. శ్రీరమణ రచించిన ప్రేమ పల్లకి దాంపత్య జీవితంలోని మాధుర్యాన్ని శృంగార హాస్య సంమిశ్రితంగా సర్వజనాదరణీయంగా నిత్యానుభవంగా కాంతం కథల ద్వారా మునిమాణిక్య నరసింహారావు గారు చిత్రించారు. కిందటి తరం మారిన పరిస్థితుల్లో అభిరుచుల్లో నేటి దాంపత్య జీవనంలో హక్కుల్ని ఆర్థిక సమస్య రచయితలు చిత్రిస్తున్నారు తప్ప హాస్యం లలిత శృంగారం
తెలుగు కథా సాహిత్యంలో అరుదైపోయి రచయితలు ఏ ఒక్క బీనాదేవిలో తప్పి హాస్య మృగ్గు. ఇలాంటి స్థితిలో శ్రీరమణ మునిమాణిక్యం వారికి సరికొత్త వారసుడుగా ఈ నవలలో దర్శనమిస్తారు. ఇందులో రాంపండు గీతా యువ దంపతులు ఇద్దరు ఉద్యోగాలు చేస్తూ సంపాదిస్తున్నవాడు. ఉన్నట్టుండి రాంపండుకి తాను ప్రేమ పల్లకి ఎక్కకుండానే గృహస్థుడయ్యానని, జీవితంలో ఏదో మిస్ చేశానని దిగులుబడి ఇది కనిపెట్టిన గీత కొన్నాళ్ల పాటు మీరు నేను ఆలు మగలు కాకుండా అసలు శివర్స్ లస్వర్స్గా మారిపోయేద్దామంటారా అంటూ టిఫిన్ బాక్సులో పెట్టిన లేఖ ద్వారా ప్రపోజ్ చేస్తూ, నిజానికి ఈ ప్రపోజల్ గీతా రాంపండుల వ్యక్తిత్వాల వరవడిలో వచ్చిన ఒక వెలుగు రవ్వ. దాంపత్య మధురానుభూతి అన్వేషించిన ఎన్నో పోకడలు ఒక పోకడే. ప్రకృతి కృత్రిమ ప్రక్రియ ఏమీ కాదు, అందుకే అది రాణించింది. ఆ దంపతుల మధ్య గల ప్రేమానుబంధ చిత్రీకరణ వైశిష్ట్యాన్ని కలిగించడానికి సమాంతరంగా చిత్రించిన జంట ప్రేమ హేమామూర్తి. నవజీవనానికి దాంపత్య సుఖానుభూతికి డబ్బు ఎంత మేర అవసరం కాదు ఈ తారతమ్య చిత్రణ నిరూపిస్తుంది. హేమామూర్తి జంట గీతా రాంపండులను ఎక్స్ప్లాయిట్ చేసిన, డబ్బు చిక్కుల్లో పెట్టినా చివరకు తీసుకున్న డబ్బు ఎగేసిన వాడు పెద్దగా బావుకున్నదేం లేదు, వీడు పోగొట్టుకున్నది లేదు. కానీ ఇలాంటి సందర్భాల్లో నష్టపోకుండా భవిష్యత్తులో రాంపండు జాగ్రత్త పడి అనుభవం సంపాది. గీతకు మొదటి నుంచి వాళ్ళ వైనని తెలిసిన భర్త తనకు తాను తెలుసుకునేదాకా సహనంతో వేచి ఉండగలిగి జీవితం అలవోకగా సరదాగా సాగిపోతున్నట్టు శాంతం చిత్రించిన గీత వ్యక్తిత్వంలోని బలం, రాంపండు వ్యక్తిత్వంలోని ఆర్ద్రత, ఇద్దరిలోనూ గల లోకాన్ని స్నేహంతో ఔదార్యంతో ఆహ్వానించే ప్రవృత్తి వాళ్ళని ఆకర్షణీయమైన దంటగా మన ఎదుట నిలుపుతుంది. పెళ్లి తర్వాత ప్రేమే ఉపాధేయం అంటున్నది ఈ నవ. ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రికలో 8/7/81 ఇది ప్రచురింపబడింది. వ్యాసం రాంబంధులు రామచిలుక, వాసిరెడ్డి సీతాదేవి గారి నవల. రాంబంధులు మగవాళ్ళు, రామచిలుకలు ఆడవాళ్ళు. అన్ని చోట్ల అన్ని సందర్భాల్లో కాకపోదు, కానీ గ్రామ సేవికగా పనిచేస్తున్న స్వర్ణభద్రురాలు సునంద సర్పంచులందరూ కొలువు తీరిన జనరల్ బాడీ మీటింగులు, ఉద్యోగ నిర్వహణ గురించి డైరీ చదువుతున్న సందర్భంలో అక్కడి సర్పంచులు రాంబంధుల్లానే ప్రవర్తించారు. నవలలో 30వ అధ్యాయంలో ఇది పతాక సరి. ఎక్కడ పడుకున్నావు, ఎవరితో కడుపులు కడుకున్నావు అని ప్రశ్నల నుంచి కావాలంటే నెత్తికెక్కించుకోండి అని ఒకడంటే, ఏమిటాయా ఎక్కడాలు ఎక్కించుకోవడాలు అని సమితి ప్రెసిడెంట్ అంటే, మిగతావాడు గుళ్ళు నవ్వితే. కౌరవ సభలో ద్రౌపదిని గూర్చి రచయిత చెప్పక పూర్వమే పాఠకులు ఈ సామ్యం స్ఫురిస్తాయి. కళ్ళు ముందున్న ఇందిరాగాంధీ ఫోటో గిర్రన తిరుగుతూ కృష్ణుడి చక్రంగా మారి, నరహరి దుర్యోధనుడుగా, వీరభద్రయ్య దుశ్శాసనుడుగా కనిపించారు. ఇప్పుడు శేఖర్ అనే యువకుడు ఆగండి, ఇది కౌరవ సభ కాదు అంటూ లేచాడు. శేఖర్ పాత్ర సృష్టి ద్వారా రచయిత మగవాళ్ల మీద తనకేం అక్కసు లేనట్టుగా నిరూపించారు. రచయితకు కసి ఉండాల్సిందే, కానీ వ్యక్తిగతమైన కసి కాదు. సాంఘిక అన్యాయాలను, ఆస్క్రమాలు చూచి రచయితలో కసి ఏర్పడ. తన వ్యక్తిగత జీవితానికి ఈ కసికి ఎలాంటి సంబంధం ఉండకూడదు. అప్పుడే రచనల్లో విశ్వజనీనత ఉంటూ దృక్పథాన్ని రచయిత స్పష్టం చేసి, అందుకు తగ్గట్టే ఉంది ఈ నవల. ధర్మయ్య అనే సాధుమూర్తి అయిన దేశ సేవకుని కుమార్తె సునంద తండ్రి సంప్రదాయంలో స్వతంత్ర భారతంలో గ్రామ సేవికగా ఉద్యోగం చెయ్యాలనుకున్న పరిస్థితులు ఆమె నిజాయితీకి, నిర్భయత్వానికి అనుకూలంగా లేకపోవడంతో పైన పేర్కొన్న కౌరవ సభా సన్నివేశం ఉద్యోగానికి స్వస్తి చెప్పి శేఖర్ని పెళ్ళాడు. కానీ శేఖర్ శకుడిలాగా మేనమామ పరమేశం అతని పాచిక పడడంతో సునంద శేఖర్ విడిపోతారు. అప్పుడు సునంద ఒక పత్రిక పతిత శరణాలయంలో సూపరింటెండెంట్గా పనిచేస్తుంది. శశి శరణాలయంలో సూపరింటెండెంట్గా ప్రవేశం తర్వాత సర్వీసెస్ హోమ్స్ స్థితిగతుల యథార్థ చిత్ర
చివరకు శేఖర్కి సునంద మీద ఏర్పడిన అపోహ తొలగు. నిజం బయటపడటంతో పరిమేషం చేసుకున్న పథకాలు భగ్నమవుతాయి. ఎలక్షన్లో నెగ్గడానికి సర్పంచులు దాచిన పరమేశం మీద దాడి చేస్తుంది ప్రజావాహి. పరమేశం పీల్చిన తుపాకీ గుండు పరమేశం కుమార్తె రాణిని చంపేస్తుంది. ఈ గిముంపు సినిమాటిక్గా ఉంది. ముగింపే కాదు, సునందకు శేఖర్కు మధ్య కలిగిన వైమనస్యం, దాని కారణాలు కూడా అలా. కానీ నవలలో చిత్రించబడిన ఆడపిల్లల హాస్టల్, మహిళా మండలి, పంచాయతీ సమితి రాజకీయ సర్వీస్ హోమ్స్ తీరుతను నేటి వాస్తవిక పరిస్థితిని గురించిన పరిజ్ఞానం కలిగి సంస్కారం వ్యవస్థకు వ్యక్తికి ఎంత అవసరమో చాటి చెబుతున్నాయి. చదవదగిన మవల అంటున్నారు సుదర్శనంగా. ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రికలో 24/12/75 ఈ సమీక్ష పడి, శ్రీపంతులు కలకాదు సుమ, ఎదగని మనుషులు, సుషుప్తి అంటే 4 నవలు. ఈ 4 నవలు రాసింది శ్రీమతి మాదిరెడ్డి సులోచన గారు. జీవితాన్ని, వర్తమాన సమాజాన్ని పరిశీలించి వస్తూ గౌరవంతో నవల రచన చేస్తున్న రచయిత శ్రీమతి మాదిరెడ్డి సులోచన. ఊహా ప్రపంచాన్ని కాక తెలుగుదేశాన్ని, తెలుగు వాళ్ళని చిత్రిస్తుంది. సౌందర్యం పేరుతో, సంస్కారం మీద అభినివేశంతో, విప్లవం మీద మోసుతో రంగుల కల సబ్బునీటి బుడగన్ని లోకంపైకి వదిలే అలవాటు లేదు ఆమెకు. నవలలో వాస్తవికత చిత్రణ, పాత్రల అంతరంగ కథనం ద్వారా జరగదు, నాటకీయ పద్ధతిలోనూ జరగదు. ఈ రచయితది 2వ పద్ధతి. సంభాషణ సహజంగా సజీవంగా ఉంటాయి. అంతకంటే సంభాషణ ద్వారా కథను ముందుకు సాగనీయడంలో రచయిత చూపే శిల్పం వెచ్చదగి. చాలామంది నవల రచయితలు ఈ మెలకువ తెలియదంటే అతిశయోక్తేం కాదు. సన్నివేశాల కల్పనలో కూడా ఒకదాన్ని మించి మరొకటి కప్పదాటు వేయడం ఎక్కడా ఉండదు ఈమె రచనలో. పోతే శైవన జీవితాన్ని కాచి వడపోసిన వివేక్, సహనం, ఇంగిత జ్ఞానం అడుగడుగునా రచయిత చేసే వ్యాఖ్యానంలో స్పష్టంగా, మృదువుగా, హృదయాహ్లాదకరంగా ద్యోతకమవుతూ ఉంటాయి. సాటి మానవుల పట్ల సానుభూతి, మంచిదనం, ఓర్పు, నిజాయితీ, కష్టపడి పనిచేయడం, వీటి దృష్ట్యా సంప్రదాయం మీద, పాత అలవాట్ల మీద, కొత్త ధోరణుల మీద యువతరం తిరుగుబాటు చెయ్యాలనే రచయిత సందేశం. ఏ సమస్య తీరుతున్నా చక్కని పథకంతో, విశ్లేషణతో కథ చెప్పుకుపోవడం కనిపిస్తుంది. శ్రీమతి సులోచన రచనలు మెరుపులు, ఉరుములు లేవు. చక్కని వెన్నెల, అది మానవతా దృక్పథపు వెన్నెల. శ్రీమంతుల నవల నడమంతరపు సిరి తెచ్చివచ్చే మనస్తత్వాన్ని, దాని సహజ పరిణామాన్ని వర్ణిస్తుంది. ధీరావస్థలో ఉన్న బాల్యమిత్రుడు సీతాపతిని ఆదుకుంటాడు డాక్టర్ శ్రీనాథ్. ఆర్థికంగా నిలదొక్కున్న తర్వాత సీతాపతి డబ్బుకే ప్రాధాన్యమిచ్చి శ్రీనాథ్ సౌజన్యాన్ని, దాతృత్వాన్ని, మంచిదనాన్ని తెలుగు తక్కువ కింద జమ కట్టేస్తారు. సీతాపతి చిన్న కొడుకు సతీష్ ఒక విచిత్ర పరిస్థితిలో శ్రీనాథ్ కుమార్తె శైలజ పెళ్ళాడుతారు. శ్రీనాథ్ హరిజన యువతిని చేసుకోగా పుట్టిన అమ్మాయి సీతాపతికి ఈ సంబంధం ఇష్టం లేదు. కానీ శైలజ కోడలుగా ఇంట్లో అడుగుపెట్టే సందర్భానికి సీతాపతితో ఒక కొత్త పరిణామం. డబ్బు సాలదు, హోదా కూడా కావాలి, మర్యాద కావాలి, ఎంత డబ్బైనా సరే ఖర్చు పెట్టి ఎమ్మెల్యే కావాలి. ఆ పరిస్థితిలో కోడల్ని, కొడుకుని వెళ్ళగొట్టడం మంచిది కాదనుకోండి. పాత్ర పోషణలో, కథలో మరుపు తిప్పడంలో రచయితని వాయించి చాకచక్యం చూపి పాఠకుల్ని నమ్మించారు. తర్వాత సీతాపతి రాజకీయ జీవితంలో శైలజ తండ్రి డాక్టర్గా సంపాదించిన పలుకుబడిని, చేసిన సేవని ఉపయోగించి మామగారికి విజయం చేకూర్చి ఆర్థికంగా పతనమవుతున్న సంసారాన్ని తన శక్తియుక్తులతో నిలబెట్టుకుంటారు. అత్త ఆడపిల్లతో ఆప్యాయతతో వ్యవహరి వారి ప్రేమాభిమానాన్ని చూరగొంటుంది. ఇదంతా సహజంగా, వాస్తవికంగా ఎలా సాధ్యమో చూపించడంలో శైలజ పాత్ర చిత్రణలో రచయిత్రి ప్రతిభ బాగా వ్యక్తమవుతుంది. త్యాగం, సేవ, తిరుగుబాటు అనే పదాలు వాడని అవసరం లేకుండానే
శైలజ వ్యక్తిత్వాన్ని ఆమె ప్రవర్తనపై విలువలకి ఆదర్శం ఉదాత్తంగా చిత్రిస్తూ ఆధునిక మహిళ ఎలా ఉండాలో, ఎలా ఉంటే సమాజంలో కుటుంబంలో మార్పు వస్తుందో సూచించారు. చివరకు శైలజ హితావతి అభిమానాన్ని సంపాదించడమే ఆమె పొందిన విజయం అంటారు. కానీ ఇందులో ఆమెకు భ్రమ ఏమీ లేదు. చూశావా, మా నాన్నకు నువ్వంటే ఎంత గౌరవమో అంటాడు. నేనంతే కాదు, నాతో పాటు వచ్చిన సిరికి అర్థం అయ్యిందా అంటుంది శైలు. సీరియస్గా ఆలోచిస్తున్నావా శైలు? లేదు. ప్రపంచంలో రకరకాల బలహీనత అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తూ ప్రాణం ఉన్న మనిషి కంటే ప్రాణం లేని డబ్బు సంపద ఎంత విలువ అన్న బాధి అంటుంది నవ్వుతూ. కల కాదు సుమా నవలలు స్త్రీజన విమోచన ఉద్యమ భావాలు దంపతుల మధ్య, కుటుంబ సభ్యుల మధ్య తెచ్చిపెట్టే కలతల్ని, విపరీతమైన పరిస్థితుల్ని, పరిణామాన్ని, అశాంతిని, విచ్ఛేదానికి ధనస్థాపాలను దారితీసే పరిస్థితుల్ని చక్కగా విశ్లేషించి చూపారు. ఇందులో విమల తీవ్రవాది సంసారాన్ని చేజేతులా కూర దూసుకొని నిజన్ననే యువకుడితో స్వేచ్ఛగా ఉంటుంది. ఆమెలో చివరికి ఆత్మవిమర్శల ఎక్కుతారత నెత్తురు పొంగేలా కవితలల్లే జ్వాల క్లబ్కి డాన్సర్ అయిందట. ఇదేనా తను కోరిన స్వేచ్ఛ? ఇదేనా తన కోరిన ప్రగతి? స్వేచ్ఛ అనగానే జ్వాల లాంటి అమ్మాయిలు లైంగిక స్వేచ్ఛ అని అనుకుంటా తను స్వేచ్ఛను కోరుతూ మళ్ళీ లెనిన్తో ఎందుకుంటోంది. లెనిన్లో ఆలోచనలు చాలా ప్రోగ్రెసివ్, ఆచరణలు మాత్రం ఫ్యూడలిస్ట్. ఆచరణ లేని ఆలోచనలే మనిషికి శత్రువేమో అనుకుంది విమల. భావాల పట్ల ప్రభావితుడైన శిశిరేఖ ఆమె కొత్త కోడలు అత్తగారి పట్ల నిరాదరణ నవలలో రెండవ. కానీ శిశిరేఖ భర్త రని ఎంతో అవగాహనతో, ఓర్పుతో, సంసారంతో శిశిరేఖ పొరపాటు ఆమెకు తెలిసి వచ్చేలా కలగ నడిపి గుణపాఠం చెబుతాయి. ఇక్కడ రవి ప్రవర్తన అనుచితంగా ప్రవర్తించే శిశిరేఖ, అతని ధోరణి రచయిత సాధించిన మానవత్వ ఆదర్శ చిత్రణ. మగవారిలో కానీ ఆడవాళ్లలో కానీ రవిలో కనిపించే అవగాహన, సహనం, ఓర్పు ఉండాలి రచయిత్రి సూచన. మార్పులన్నీ అంగీకరించ కొన్ని సున్నితమైన బంధాలున్నాయి. ఉదాహరణకు తల్లి కొడుకుల మధ్య బంధం, దానికి ఏనాడైనా ఒకే విలువ. ఆ బంధాన్ని వెలబట్టి తామెక్కడో అమెరికాలో, ఇంగ్లాండ్లో ఉన్నామనుకుంటే అది పొరపాటు. వాళ్లకు విదేశీయులు చాటుమాటు వ్యవహారాలు చాలా తప్పు. మనకు ఒక్క మాట నిక్కచ్చిగా మాట్లాడడం రాదు. మన స్త్రీలు ఆమె భర్త పర్యంకాన ఉండి ఆరాధించే పురుషుడిని తలపోస్తారు. ఇంగ్లాండ్లో తమ పని తాము చేసుకోవడానికి సిగ్గుపడ. ఇక్కడ మళ్ళీ ఎవరి హోదాను గురించి వాడు అప్రమత్తులుగా. విమల ఎప్పుడో రామాయణంలో రాముడు సీతకు అన్యాయం చేశాను, ఇవాళ భర్త మీద కసి తీర్చుకుందామని అనుకుంది. దాన్ని నేను హర్షించాను. అది ఏనాటి మాట, ఆనాటి జీవిత విధానం. అది ఇప్పుడు దాన్ని చర్చించి సీతకు న్యాయం చేకూర్చడం సాధ్యంగా. రాముడిని నిలదీసి అడగను కూడా అడగలే. జీవితం అంటే తీయని కళ అనుకుంటారు. కళలోంచి తేరుకొని వాస్తవం ఆలోచిస్తేనే మనుగడ సాగుతుంది. కొందరు అలా జీవిస్తూ కళలోనే తమ జీవితం, చుట్టుపక్కల వాళ్ళ జీవితాలు నాశనం చేస్తారు. అందుకే నవల శీర్షిక కళ కాదు ఎదగని మనుషులు చేసిగా సూచిస్తున్నట్టే మానసికంగా ఎదగని యువతరం మనస్తత్వాన్ని చిత్రించే నవల. ముఖ్యంగా ప్రేమ, వివాహం విషయాల్లో గారాభంగా పెరిగిన పిల్లల ప్రవర్తన, ఆలోచన, ధోరణి సమర్థంగా చిత్రించారు రచయిత. ఆడపిల్లని ఆనందాన్ని, మగపిల్లవాడు డబ్బుని, అది ఇచ్చే దరదాన్ని ఆకాంక్షించి వాటికి వసూలవుతారు. యవన ప్రథమావస్థ. వాళ్ళని సరి అయిన దారిలో పెట్టడానికి పెద్దలు పెద్దరికంగా ఆజ్ఞాపనలు కానీ పనికిరం. ఒక మనస్తత్వవేత్త అయిన డాక్టర్ మిత్రుడి సహాయంతో తల్లిదండ్రులు ఈ ముడి విప్పుతారు. పెద్దలు పన్నిన వ్యూహం, అందులో ఆకర్షణీయమైన కథ. ఈ కథలాగే తీసుకోవాలేమో అనిపిస్తుంది. కానీ టీన్ ఏజ్ యువతీ యువకుల మనస్తత్వ చిత్రణ మాత్రం ఎంతో సహజంగా కనువిప్పు కలిగించేదిగా.
సుషుప్తి నవల కుమ్మరి గోవిందు కథ. గోవిందు లాంటి వాడు దేశంలో కోకలు. వారు గాఢ నిద్రపోతున్నారు. సంప్రదాయాల తాడు కొలగొట్టేది ముసుగు కప్పుకొని సోమరిధనమైన నిషాలు ఈ సుషుప్తి నుండి మేలుకొని వాళ్ళని వాడు తెలుసుకొనేవడం విరసం అరసం సరసం ఏం పనిచెయ్యం కంఠ శోషతం అని రచయిత్రి కుమ్మరి వాళ్ళ సంభాషణ తెలంగాణ మాండలికల్లో మరీ మడి కట్టుకున్నట్లు యథాతథంగా కాకుండా అందరికీ అర్థమయ్యే రీతిలో సహజత్వాన్ని పోషిస్తూ చేసిన రచన ఎంతో ఆకర్షణ. మచ్చికి ఏం కూడు దొరికిందే నసీబ్ అనుకో. ఆ లచ్చమ్మ కడుపు సల్లగుండా ఇంత సల్లపోసి అంటుంది తల్లి ఎంక. ఇంత తొక్కు అడగరాకపోతివా అని గోవింద అడుగు. ఇంతింత రమ్మంటే ఇల్లంతా వచ్చిన శాస్త్రముందిరా. పోనీ పాపమ్మని సర్ల వస్తే ఏ ముఖంతో తొక్కు అడగాలరా ఎంకమ్మ బాల. సామాన్యుల సంసారం తీరని రుణభారం. సాహుకారు తాబీదార్ దాబూదు దౌర్జన్యం. గోవిందు పగటి గలడు చొక్కమ్మ నిజాయితీ. మారుతున్న కాలంలో కులవృత్తి ఎలా కూడు పెట్టలేకపోతుందో వివరించే పరిస్థితుల ఆసరాతో ప్రతిభావంతంగా చిత్రించారు సులోచన గారు. మాదిరే వ్యవస్థ మారాలి అంటే మనుష్యులు మారాలి అని రచయిత్రి ఆత్మవిశ్వాసం. ఆంధ్రప్రభ వారపత్రిక 13/8/75లో ఈ వ్యాసం పడి. మాదిరెడ్డి సులోచనదే ఇంకొకటి. నెరదానలు మగధీరుడు. వేలకు వేలు కట్నం అడిగే అబ్బాయి, ఆకాశ వీధుల్లో విహరించే అమ్మాయిలు ఉన్నంత కాలం సరైన జోడి దొరకదని నా భావన అంటూ ఒక పాత్ర చేత ఈ నవలలో రచయిత్రి వివాహ సమస్యను గురించి సూత్రీకరింపచేసిన అభిప్రాయమే కథగా మారింది, రూపుదిద్దుకుంది. చైతన్యకు విజయ, ప్రమీల, లత ముగ్గురు కూతురు. ఆయనది లెక్చరర్ ఉద్యోగం. వెనక ఆస్తి డబ్బు లేవు. ఇంజనీర్ రావుకి సుభాష్, రమ, రాజేష్ సంతాన్. రవ MBBS, సుభాష్ ఇంజనీరింగ్. మూడవది డాక్టర్ చౌదరి కొడు. ఆయనకు ముగ్గురు కూతురు. ఆయన ధనవంతుడు. నాలుగవది రాజకీయాలు ఆస్తి హరింపజేయాలనుకుంటా భూస్వామి రంగారెడ్డి కొడు. ఆయనకు రాజా శ్రీనివాస్ ఇద్దరే సంత. చైతన్యం కట్నం ఇచ్చుకోలేడు. పైగా కాలేజీ స్టూడెంట్. రౌడీలు కాపీ చేస్తుండగా పట్టుకున్నందుకు వాళ్ళ చేత దెబ్బలు తిని మంచం పడతా. విజయం మీద సంసార భారం పడటంతో ఒక గ్రామంలో పంతులమ్మ ఉద్యోగం తెస్తుంది. అక్కడ రంగారెడ్డి పెద్ద కొడుకు రాజా తండ్రి ధోరణి రథ ఇంటి నుంచి వెళ్ళిపోయి స్కూల్లో క్లర్క్గా చేట. విజయ రాజాలు నవల్లో ఆదర్శ యువతి. వీళ్ళిద్దరి నవల చివర మనుషులు కలిసిన పెళ్ళవుతూ కట్నం, అందం, అదులు, చదువుల్లో పొంతన, కుల విభేదాల వంటి సమస్యలను వీళ్ళు అధిగమిస్తారు. తండ్రిని ఎదిరించి వెళ్ళిన రాజా భిన్నంగా శ్రీనివాస్ అనాకారైన మేనమామ కూతుర్ని చేసుకున్న మేనమామ డబ్బును మాత్రమే అనుభవిస్తూ నిజాయితీగా తిరుగుతూ విజయ చెల్లెలు లతను ప్రేమ పేరిట సర్వనాశనం చేసి ప్రయత్నించి విఫలుడవుతారు. పోతే డాక్టర్ చౌదరి చైతన్య ద్వారా రావుగారి కుటుంబానికి కట్నమాసు చూపి తన చదువురాని కూతురి సుభాషకు పెళ్లి చేసే పంతం నెగ్గించుకోడు. కానీ చౌదరి అహంభావానికి తగినట్టు సుభాష్ అతని డబ్బుతో విదేశాలకు వెళ్ళి పెళ్ళాన్ని విస్మరించి ఆనందని ఒక సరికొత్త వరుడు అమెరికా నుంచి వచ్చి తనకు కట్నం సుతరాము అక్కర్లేదని చదువుకున్న అందమైన అమ్మాయి మాత్రం కావాలని కబుర్లు చెప్పి చైతన్య రెండవ కూతురు ప్రమీలను ఎన్నుకొని తీరా వివాహ సమయంలో వజ్రపు డొంగరం కావాలని తన బంధుమిత్ర పరివారానికి డ్రింక్స్తో సహా మాంసాహారపు డిన్నర్ కావాలని రిసెప్షన్కి ఇది కావాలి అది కావాలని పేచీలు పెట్టి హంగామా చేస్తూనే పెళ్లి కూతురు నాకు ఈ పెళ్ళక్కర్లేదని గట్టిగా అతని ముఖం మీదే చెప్పి అప్పుడు కళ్ళు తెరిచిన రామారావు మూడో కొడుకు రాజేష్ స్వయంగా ముందుకొచ్చి ప్రమీల పెళ్లి చేసుకుంటాడు. పోతే రామారావు కూతురు డాక్టర్ రవ మాత్రం అవివాహితంగా ఉండిపోయి
కారణం రమలాంటి వాడు ఆశల వలయంలో బంధించబడి తమ ఆనందానికి తాకతు తామే విలువ కట్టుబడి జీవితాలను నిస్సారం చేసుకుంటా యువతీ యువకుల మనస్తత్వాలు, పెద్దవాళ్ల ధోరణులు, సామాజిక పరిస్థితులు వివాహాన్ని ఒక క్లిష్ట సమస్యగా ఎలా తయారు చేస్తున్నాయో సహేతుకంగా స్పష్టంగా చిత్రించిన ఈ నవల మంచి నవల అంటున్నారు సుదర్శనం గారు. ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక 28/4/76లో ఇది ప్రచురితం. ఆవిడిదే రత్న మందిర్ మాదిరెడ్డి సురోజ్. ఈ రచనలు మాదిరెడ్డి చేసిన జానపద సాహసంగా పేర్కొన్నారు. ప్రచురణగా సాంఘిక ఇతివృత్తంలో విరివిగా నవలు రాస్తూ మానవతా దృక్పథాన్ని వాస్తవిక హద్దులు దాటకుండా తనదైన బాణిని ఏర్పరచుకున్న మంచి రచయిత చెయ్యదగిన సాహసంలాగా కనిపించలేదంట. జానపదాలకు అద్భుతమైన రొమాంటిక్ ఆవేశం కావాలి. అది లోపించడంలో మళ్ళీ సాంఘిక ఇతివృత్తంగానే తయారైపోయి పేర్లు హోదాలు మాత్రం భిన్నం. నవలలో ఇతివృత్తం వేశ్య కులంలో పెరిగిన సౌందర్యవతి గుణరాశి అయిన కన్య, ఒక రా కుటుంబానికి చెందిన యువత, సాక్షాత్తు యువరాజు గాంధర్వ వివాహం చేసుకోవడం, అతని తల్లి ఆమెను పట్టమహిషం చెయ్యటానికి అంగీకరించకపోవడం, యువతి సీతాదేవిలా వనవాసం చేసి ఒక సంగీత నాట్య విద్వాంసుని ఆశ్రయంలో కవల పిల్లల్ని ప్రసవించి వాళ్లకు వాక్యం చెప్పి రామాయణంలో లవకుశల పోలికతో వాళ్ల ద్వారా భర్తను చేరడం, అప్పటిలో ఆమె స్వయాన రాజుగారి మేనత్త కూతురేనని అనాథ బాలికగా వేశ్యాగృహంలో పెరుగుతూ వచ్చిందని తెలిసి రావడంతో సమస్య పరిష్కారమై కథ సుఖాంతం అవడం, కులాలను గురించి అంతస్తులను గురించి యువతీ యువకుల ప్రేమానుబంధానికి అవి చేకూర్చే అవరోధాన్ని గురించి, సమస్యల యొక్క ముఖ్యంగా ధనికురాండ్రైన స్త్రీల యొక్క కాఠిన్యాన్ని గురించి కావలసిన చిత్రణము. ఫ్యూడల్ వ్యవస్థ చెందని సంగతులు కాలదోషాలుగా కొన్ని చోటు చేసుకు అనాథ సేవా సదన నిర్మాణం, తనటువంటి ధాన్యాలు దానం ఇవ్వటం కానీ, నాట్య ప్రదర్శనతో రాజును వెప్పి ధనవస్తు కనకాదులు పొంది వాటిని సేవా సదనం లాంటి పుణ్యకార్యాల కోసమే దానం ఇవ్వటం కానీ సాధ్యం. ప్రజల ఎదుట టికెట్ పెట్టి రుసుము లేక సందా పోగు చేసే విధానంలో నాట్య ప్రదర్శన ఇవ్వడం అని ఫ్యూడల్ వ్యవస్థ లక్షణం కాదు. పోతే భాషా విషయం శుభ్రంగా మామూలు వ్యవహారికంగా రాయకుండా గ్రాంధిక పదజాలం ఉపయోగించడానికి ప్రమాదానికి లోనవ్వటం జరిగింది. చాలా స్పర్శిస్తూ దొండగీయుడు, దయామయి అటువంటి అపశబ్దాలే కాక ఆనంద వెల్లి విరిసే సమయంలో పతిని వీక్షించాడు హరి. పరిచారకులు ఇక్కడ కూడా అరుణోదయం తెచ్చారు. నాథుని కరం తన మృదువైన హస్తముతో అదుముక ఆసనము చెంతకు తోడి తెచ్చిన వంటి భాషలు ఎబ్బెట్టు. ఎర్ర నీళ్లు అరుణోదకం ఎట్లా అవుతాయి? తెలుగు పదాలు కేవలం సంస్కృత పర్యాయాలు వాడటం వల్ల హుందాతనం కాని, జానపద వాసన కానీ రానే రాదు. నవ్వు పెట్టి విస్తరి రాణి లేక రాజును గురించి చెప్పేటప్పుడు రచయితలు బహువచనం వాడాలో ఏకవచనం వాడాలో తద్బిబ్బైపో రెండూ కలిపి చిన్నరాణిగా కలవరపోడియా. ఎంతోమంది పెద్దలు శాస్త్రవేత్తలు దాసి సలహా అడిగి అలవాటు లేని అవపోసనంటే ఇలాంటిది. ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక 22/11/78లో ఇవాటి చివరి నవల మాలతీ చందూర్ గారి సద్యోగ. ఒక వృత్తిని తీసుకొని సాకల్యంగా అందులోని వ్యక్తుల వాళ్ళ సాధక బాధక నిత్య జీవితాన్ని వర్ణించే నవల తెలుగులో ఇప్పుడిప్పుడే వస్తుంది. కొంతకాలం కింద వైద్య వృత్తిని ఆత్మ వ్యవహార వస్తువుగా తీసుకొని నవలలు ఎంఎస్కో వాళ్ళే ప్రచురించారు. ఇప్పుడు లాయర్ వృత్తిని వస్తున్న నవలు ప్రచురించారు. రచయిత చేసిన విషయ సేకరణ, తీర్చిదిద్దిన పాత్రలు, కూర్చిన సంఘటనలు ఆమె అభినివేశాన్ని, కౌశలాన్ని ద్యోతకం
బెంగాల్లో శంకర్ అనే నవల రచయిత హైకోర్టు అనే నవల రాశారు. దానికోసం కొన్ని నెలల పాటు హైకోర్టు చుట్టూ తిరిగి ఆయా వ్యక్తులతో పరిచయం చేసుకుని ఎన్నో విషయాలు ప్రయత్నించి తెలుసుకొని శంకర్ ఆ నవలు శ్రీమతి మాలచందూరు కూడా ఇంచుమిందు అంత ప్రయత్నం చేసినట్టే కనిపిస్తుంది. నవల ఆద్యంతం చక్కని ఉత్కంఠతో స్ఫూర్తితో నడిచి ఈ నవలలో వెంకట్రామన్ అనే రాయ ప్రధాన పాత్ర. ఆయన దగ్గర జూనియర్గా చేరిన సుమిత్ర కళ్ళతో పాఠకులకు సక్రమంగా వెంకట్రామన్ వ్యక్తిత్వం, న్యాయవాద వృత్తి, ఉత్కృష్ట స్వరూపం ఆవిష్కరింపబడి ఈ చక్కని ఎత్తుగా సంవిధానం పేరు న్యాయవాద వృత్తిలో గుర్తింపు పొందడం ఇటీవలే జరుగుతుంది. వైద్య వృత్తి, ఉపాధ్యాయ వృత్తి కుదిరిన స్త్రీలకు న్యాయవాద వృత్తి కుదరదేమో అన్న సందేహానికి ఆధారం లేదన్న రీతిగా స్త్రీలు హైకోర్టు జడ్జి పదవి కూడా అలంకరిస్తున్న నేటి పరిస్థితి ఏర్పడటం బుధాపు. కానీ న్యాయవాద వృత్తిలో ప్రవేశించడం అంటే నల్ల గౌను వేసుకోవడమేనా కాదు. స్త్రీలు పొందాల్సిన మానసికమైన శిక్షణ ఎంతో ఉందని విషయాన్ని ఈ నవల్లో చక్కగా రచయిత స్పష్టం. క్రమశిక్షణ, పరిశ్రమ, మేధా నైశిత్యం వంటివే కాదు, లౌక్యం, సెంటిమెంట్ ఈ ఉద్రేకాన్ని అధిగమించి వస్తునిష్టంగా ఆలోచించే శక్తియుక్తులు మానవ మనస్తత్వ పరిశీలన విధానాన్ని ఉపయోగించుకునే ఇలాంటి న్యాయవాద వృత్తిలో అనుభవం ద్వారా పెంపొందించుకోవాల్సినవి ఎన్నో ఉన్నాయో అన్ని సన్నివేశాల ద్వారా సుమిత్ర ఎదుర్కొన్న పరీక్షల ద్వారా వివరించి స్పష్టం చేసి రచయిత ఈ నవల న్యాయవాది మేధ ఒక్కటే కాదు, హృదయం, మానవతా దృష్టి అవసరమని, నిజాయితీ, ధర్మ ప్రవర్తన ఈ వృత్తిలో పెట్టని కోటలని, కేవలం డబ్బు సంపాదనే లక్ష్యమైతే నీతి గొడగలా పేరిపోతారు. కొన్ని పాత్రల ద్వారా, సంఘటనల ద్వారా స్పష్టం చేసి అన్నిటినీ మించిన పతాక సన్నివేశం సుమిత్ర వ్యక్తిగతంగా ఎదుర్కొని విషమ పరీక్ష. సుమిత్ర గత జీవితంలో ఆమెను మోసగించి అవమానించి ఎంతో అపకారం చేసి దుర్మార్గుడి వృత్తి ఆమె ఏ దృక్పథంతో ఏ తీరున ప్రవర్తించి అనే ప్రశ్నకు వెంకట్రామన్ గురువుగా చూపించిన మార్గం, రచయిత ఆమోదాన్ని పొందిన మార్గం ఈ నవల ముగింపులో పొందుపరిచారు. అక్కడ అభిప్రాయ భేదానికి కొంత అవకాశం. వ్యక్తిగతమైన ఉద్రేకాలు వాస్తవమైన సన్నివేశంలో డాక్టర్ కానీ లాయర్ కానీ దాన్ని మరొకరికి వదిలేయడమే సామాన్య పద్ధతి కాదు. కానీ సుమిత్ర విషయంలో వృత్తిరీత్యా అలాంటి నిర్ణయం సమంజసమైన, ఆమెకు గతాన్ని నుంచి విముక్తి కలిగి ఆమెలో విశ్వాసాన్ని గురువు ఆదేశం ప్రకారం అపకారికి ఉపకారం చెయ్యదు. సమాజంలో ఆధునిక స్త్రీని రూపొందించే ప్రయత్నంగా ఈ రచన ప్రథమ శ్రేణిలోకి వస్తుంది అని మాలచందూరు గారి నవలపై సుదర్శనం గారు చక్కని వ్యాఖ్య చేశారు. ఆంధ్ర వారపత్రిక 29/4/77.